రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి 31వ తేదీ వరకు జరిగే పరీక్షలు 11 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 25 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతాయని సుబ్రహ్మణ్యం తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 1 గంట ముందే హాజరై ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించిన విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యంతో మా ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎన్ని సెంటర్లు ఉన్నాయి, విద్యార్థులు ఎంతమంది రాస్తున్నారు, ఈ ఏ సెంటర్లు సమస్యగా ఉన్నాయి, మొత్తం సెంటర్లు ఎన్ని అనే దానిపై మనతో మాట్లాడడానికి అన్నమయ్య జిల్లా డిఈఓ సుబ్రహ్మణ్యం ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తం సెంటర్లు ఎన్ని, ఎంతమంది విద్యార్థులు? మనకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అంటే ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో మన జిల్లా నుంచి 22,355 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. మొత్తం సెంటర్లు 121. ఈ మొత్తం సెంటర్ల నుంచి మనకు పరీక్షలు రాయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయబడ్డాయి. ఈ 121 సెంటర్లో కూడా సిఎస్లు, తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్క్వాడ్లు అయితే ఫ్లయింగ్ స్క్వాడ్స్ 11 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. 25 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకుంటున్నాము. అలాగే 8 సమస్యాత్మక కేంద్రాలు ముందుగానే గుర్తించడం జరిగింది. వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. అక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి అన్ని ఏర్పాట్లు కూడా మనకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి పిల్లలు ఎలాంటి భయానికి, ఒత్తిడికి లోను కాకుండా 8:30 నుంచే వాళ్ళని అలో చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళను అక్కడ సెంటర్లో చెక్ చేసి ఎలాంటి మాస్ కాపీయింగ్కి అలాంటి వాటికి అవకాశం లేకుండా కూడా పిల్లలను సెంటర్లోకి అనుమతించడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను 1 గంట ముందుగానే సెంటర్లకు చేరుకునేలా ప్రోత్సహించి వాళ్ళను వచ్చేటట్లుగా చూడాల్సిందిగా కోరుతున్నాం. ఫ్లయింగ్ స్క్వాడ్కు ఏ టీంలు అరేంజ్ చేశారు, ఎవరిని దాన్ని నియమించేస్తారు? ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే అక్కడ 3 ఉంటారు. ఒకరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒకరేమో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు, ఇంకొక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ఉంటారు. ఏ శాఖల సమన్వయంతో ఈ నడుపుతారు సార్? దాదాపు మనకు అన్ని శాఖల సహకారం ఇందుకు అవసరం. ఎందుకంటే పోలీస్ వారి సహకారం అత్యంత కీలకమైన పాత్ర ఉంటుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి క్వశ్చన్ పేపర్లు తీసుకొని పోయే దగ్గర నుంచి సెంటర్ దగ్గర ఎలాంటి అసాంఘిక సంఘటనలు లేదా అల్లరి మోకలు లేకుండా చూడాల్సినటువంటి విధంగా పోలీస్ శాఖ వారి సహకారం ఎస్పీ గారు ఆల్రెడీ మనకు ఎస్పీ సారు అన్ని ఎస్హెచ్ఓలకి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎండలు కొంచెం తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు తాత్కాలికంగా మందుల ఏర్పాట్లతో సహా డిఎంఎండ్హెచ్ఓ గారు ఆల్రెడీ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 121 సెంటర్స్ దగ్గర మండలానికి 104 కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ వారు పరీక్షల ముందు, పరీక్షల తర్వాత సమయాలకు బస్సులు నడిపేటట్లుగా వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకున్నారు. అలాగే మనకు ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పరీక్షల సమయంలో ఎలాంటి కరెంటు కోతలు లేకుండా మనకు పవర్ సప్లై ఉండేటట్లుగా ఆదేశించున్నారు. ఇలా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో మనం ఈ పరీక్షలను చాలా చక్కగా నిర్వహించబోతున్నాం. చివరిగా విద్యార్థులకు 10వ తరగతి రాసే వాళ్ళకు ఏమి సూచనలు కొడుతున్నారు? విద్యార్థులకు నా యొక్క సలహా ఏంటంటే బయట ఎలాంటి రూమర్లు వచ్చినా వాళ్ళు దాని గురించి పట్టించుకోకుండా చాలా చోట్ల అనవసరంగా క్వశ్చన్ పేపర్ల మీద లేదా మాస్ కాపీయింగ్ మీద రకరకాల రూమర్లు వస్తూ ఉంటాయి. అలాంటి రూమర్లు ఎక్కడ కూడా ఆల్రెడీ మనం ఇక్కడ జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి అనవసరంగా రూమర్లు క్రియేట్ చేసేవారిపైన ఎగ్జామినేషన్స్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి ఆల్రెడీ మనం సూచనలు ఇచ్చున్నాము. అదేవిధంగా పిల్లలు కూడా వాటిని నమ్మాల్సిన పని లేదు. తాము పర్ఫెక్ట్గా చదువుకుంటూ శ్రద్ధగా పరీక్షలు రాయాలి. ఎలాంటి టెన్షన్ లేకుండా, ఒత్తిడి లేకుండా, భయం లేకుండా ఉండాలంటే కనీసం అరగంట ముందుగా
ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాలి. అంటే 8:30 లోపలే. 8:30కు మనం ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవుతున్నామంటే వీలైనంత వరకు 8 గంటలకు అక్కడ ఉంటే హ్యాపీగా వాళ్ళు టెన్షన్ లేకుండా ఎప్పుడు వెళ్తారు. జ్ఞాపకానికి వచ్చి చదువుకున్నది కాస్త పేపర్ మీద పెట్టడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా దీనికి సహకరించాలి. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 120 సెంటర్లలో విద్యార్థులు ఎగ్జామ్ రాయిపోతున్నట్టు 22,355 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నట్టు, విద్యార్థులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు, తర్వాత ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ 3 కేటగిరీలుగా, అంటే ఏ కేటగిరీ అంటే పోలీస్ స్టేషన్ దగ్గరగా ఉండేవి, బి కేటగిరీ అంటే కొద్దిగా దూరం ఉండేవి, సి కేటగిరీ అంటే మారుమూల ప్రాంతాలు ఉండే సెంటర్లు కూడా కవర్ చేసి ఎలాంటి సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని జీఈఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. కెమెరామెన్ చారీతో మునయ్య, బీఆర్కే న్యూస్, అన్నమయ్య జిల్లా.